ఒక ఐడియా ఏంటంటే ప్రతి ఆదివారం గంట సేపు 11 నుంచి 12 గంటల పాటు మా ఇంట్లో ఉన్న మా అబ్బాయి ఇంకొక నైబర్ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అబ్బాయి మా ఇంటికి వచ్చి వాళ్ళ పాప కావచ్చు బాబు కావచ్చు మా చైల్డ్ వాళ్ళ ఇంటికి వాళ్ళ చైల్డ్ మా ఇంటికి ఈ గంట సేపు వస్తారు. వచ్చి ఏం చేస్తారు, ఇంట్లో ఒక పేరెంట్ తన పిల్లాడికి చెప్పి చేయించుకోవాలనుకున్న పనులు చేస్తారు. అంటే మీ అబ్బాయి మా ఇంటికి వస్తే మా ఇంట్లో ఎగ్జాంపుల్ చెట్లకు నీళ్లు పోయటము, అలా ఏదైనా చిన్న చిన్న సైకిల్ తోడటము, పేపర్లో తీసి పక్కకు పెట్టడము, ఈ బొమ్మలు నీట్గా చదువుకుంటాము, అట్లాంటివి ఏదన్నా పుస్తకాలు షెల్ఫ్ చదవటము, అట్లాంటివి మా ఇంట్లో మా అబ్బాయి చేస్తే బాగుండనేవి. మా అబ్బాయికి నేను చెప్తే వాడు కొంచెం గారం పోతాడు కాబట్టి, టైంకి చేస్తాడు చేయడు కాబట్టి మీ అబ్బాయి మా ఇంటికి వచ్చిన ఆ గంటలో మీ అబ్బాయితో నేను మీ అబ్బాయికి నేర్పించడం కోసం నేర్పిస్తూ చేయిస్తాను. ఇదే మీరు మా అబ్బాయికి చేయిస్తుంటారు. అంటే ప్రతి ఆదివారం ఒక గంట సేపు మీ చైల్డ్ మా ఇంటికి, మా చైల్డ్ మీ ఇంటికి వచ్చి ఒక పేరెంట్ యొక్క ఆధ్వర్యంలో ఇవన్నీ చేస్తుంటారు. ఇవన్నీ చేసినందుకు నేను మీ చైల్డ్కి 300 రూపాయలు ఇస్తాను, మీరు మా చైల్డ్కి 300 రూపాయలు ఇస్తారు. అంటే నా 300 రూపాయలు నా అబ్బాయి దగ్గరికి వచ్చాయి, ఎందుకు మీరు ఇచ్చారు కాబట్టి. మీ 300 రూపాయలు మీ అబ్బాయి దగ్గరికి వచ్చాయి, నేను ఇచ్చా కాబట్టి. సో మా అబ్బాయి చేస్తే అరే ఈ పనులు చేస్తే నీకు 300 రూపాయలు ఇస్తాను, చేస్తావా అంటే వాడు చేస్తాడో లేదు తెలియదు. కానీ ఇక్కడ మీ దగ్గర మా అబ్బాయి చేస్తాడు, కొత్తదనంతో బెరుకుదనంతో అంకులు ఏమంటారో అనే ఉద్దేశంతో చేస్తాడు. అలాగే మీ అబ్బాయి మా దగ్గర చేస్తారు. ఇదంతా అనుకున్నప్పుడు వీటికి 4 రీజన్స్ ఉన్నాయి నేను ఇది కోరుకున్నప్పుడు. ఏంటంటే నెంబర్ 1, మన ఇంట్లో మన పిల్లల్ని చేయమంటే గారం పోయి ప్యాంపరింగ్ ఉంటుంది, తిట్టలేము, తిట్టినా గట్టిగా ఎక్కువ తిట్టేస్తాము. అలా కాకుండా వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే అరే ఈ పని చేయాలనే వెళ్తున్నారు కాబట్టి చేసేస్తారు. నెంబర్ 2, నేను మా అబ్బాయికి ఈ పని చేసినందుకు డబ్బులు ఇచ్చినా, లేదా ఏదైనా కొనుక్కోవాలంటే డబ్బులు ఇచ్చినా, స్కూల్లో ఏదో ప్రాజెక్ట్ రిపోర్ట్ అని డబ్బులు ఇచ్చినా, ఏది ఇచ్చినా పాకెట్ మనీ అయిపోద్ది. కొత్త వ్యత్యాసం ఏం లేదు దీనికి. కరెక్ట్. అదే అంకుల్ డబ్బులు ఇస్తే 300 రూపాయలు నేను సంపాదించుకున్నాను తృప్తి ఉంటుంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఇది నా డబ్బులు, దానివల్ల అవి దాచుకోవాలా, లేకపోతే వాడికి ఎంతో ఇష్టమైనది కొనుక్కోవాలా, లేకపోతే నాన్న అది ఆ చాక్లెట్ కొను, ఎందుకంటే నీ దగ్గర 300 ఉన్నాయిగా కొనుక్కోవటం, వద్దులే ఇప్పుడు. సో వాడికి మనీ మేనేజ్మెంట్ ఒక విలువ తెలుస్తుంది. 3వది, ఇప్పుడు నేను ఇందాక నా గురించి చెప్పినప్పుడు మా ఇంట్లో మా అబ్బాయి నా నెత్తి మీద ఎక్కుతాడు, తొక్కుతాడు, ఇవన్నీ చేస్తుంటాడు. అదే అంకుల్ వచ్చారు పలకరించమ్మా అంటే హాయ్ అంకుల్ అని ముడిచిపోతాడు. ఎందువల్ల అంటే తిన్న బెరుకుదనం. ఇప్పుడు ఇలా ఈ ఆదివారం మీ ఇంటికి వచ్చాడు, అలా ప్రతి ఆదివారం ఈ గంట సేపు వెళ్ది వస్తుండటం వల్ల డోర్ కొట్టి నేను వచ్చారండి చెప్పండి ఏదైనా వర్క్ ఉందా అని అడిగి చేయటం వల్ల కన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే కొత్త వాళ్ళతో మాట్లాడతాము, కొత్త కొత్త వ్యక్తిత్వాలతో పరిచయాలు అవటము, నేర్చుకుంటాము. వాళ్ళ ఇంట్లో వేరే వేరే పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. ఆ కొత్తదనంలో వెళ్ళి ఇమీడియట్ గంట సేపు తర్వాత బయటికి రావటం, డబ్బులు సంపాదించుకు రావటం. 4వది ఏంటంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్. చిన్న పను పెద్ద పను చేస్తున్నప్పుడు తనకి ముందు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఒకటి అలవాటు అవుతుంది. ఓకే, మనం ఒక వాచ్మెన్ చూసినా, ఒక డ్రైవర్ని చూసినా, ఒక మెయిడ్ని చూసినా వాళ్ళు పని చేస్తున్నారు, అది తప్పేం కాదు. ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు ఎదుగుతున్న టైంలోనూ ఇంకొక దగ్గరికి వెళ్ళి పని చేస్తున్నాను అనే ఫీలింగ్ వస్తుంది. సో ఇది చైల్డ్ అనే కాన్సెప్ట్.